హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి థర్స్డే వ్లాగ్ అండి. మార్నింగే స్టార్ట్ చేసేసాం వీడియో అయితే షూట్ చేయడం. ఈరోజు వచ్చేసి 5:30కి ఫ్రెష్ అయిపోయాం. అప్పుడే పైపులో వచ్చింది. మా హస్బెండ్ డ్యూటీకి వెళ్ళిపోయిన తర్వాత ఆయనకు బాక్స్ అయితే పెట్టేశాను. లంచ్ బాక్స్ అయితే పెట్టక్కర్లే, టిఫిన్ బాక్స్ మాత్రం పెట్టేసి మేము ఇంకా ఫ్రెష్ అయిపోయాము. మా చిన్నోడు నేను కూడా నీళ్ళు పట్టేసి స్నానాలు అయితే చేసేసాము. తర్వాత అయితే పాలు తెచ్చాడు. పాలు అయితే కాసిన తర్వాత ఇంకా వంట కూడా ఫాస్ట్గా చేసేస్తున్నానండి. ఎందుకంటే ఈరోజు మిషన్ పని ఉందని చెప్పేసి మజ్జిగ చారు అయితే చేస్తున్నా. ఇంట్లో పెరుగు అనేది ఎక్కువ ఉందని చెప్పి ఓ పక్కనైతే అన్నం పెట్టేశాను. అన్నం ఉడుకుతుంది. ఈలోపు మజ్జిగ చారుకి కావాల్సినవన్నీ రెడీ చేస్తున్నాను. పెరుగు అయితే ఉప్పు పసుపు వేసి విస్కర్తో తర్వాత వెల్లుల్లిపాయలు ఆయిల్లో అన్నం అయితే ఆరపెట్టేశాను. ఆరపెట్టిన తర్వాత అదే స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకుని వెల్లుల్లి, పచ్చిమిర్చి, కరివేపాకు, ఎండుమిర్చి, జీలకర్ర వేసుకుని ఫ్రై చేసుకోవాలండి. మీ సైడ్ అయితే ఎలా చేస్తారు మజ్జిగ పులుసు? మా సైడ్ అయితే ఇలాగే చేస్తాము. చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. ముందుగా పెరుగులో ఉప్పు పసుపు వేసి విస్కర్తో పెరుగు గడ్డలు లేకుండా కలుపుకోవాలి. ఆ తర్వాత ఇలా తాలింపు పెట్టేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసి మజ్జిగ అనేది మనం ఇందులో పోసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేయాలండి. ఆన్ చేసుంటే మజ్జిగ అనేది విరిగిపోతుంది. తర్వాత ఈ ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు ఇవన్నీ నలుపుకోవాలి ఇలాగా. ఎందుకంటే వీటి కారం మొత్తం మజ్జిగలో దిగుతుంది అన్నమాట. చిన్నపిల్లలు కూడా తింటారండి ఇలా చేస్తే. అస్సలు కారం అనేది ఉండదు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. తర్వాత ఉల్లిపాయ ముక్కలు కోసుకొని వేసుకోవాలి. ముక్కలు పెద్దగా కోసుకుంటే చాలా బాగుంటాయి. మధ్యలో తగులుతా సూపర్ ఉంటుంది మజ్జిగ చారు అయితే. మా సైడ్ అయితే ఇలాగే చేస్తాము. చాలా బాగుంటుంది. తర్వాత వంట అయితే అయిపోయింది. ఇంకా బ్లౌజులు అనేవి ఈ 2 బ్లౌజులు స్టిచ్చింగ్ చేసి సాయంత్రానికి ఇచ్చేయమన్నాను. అందుకని చెప్పి కట్ చేస్తున్నా. బ్లౌజులు అయితే కట్ చేసిన తర్వాత స్టిచ్చింగ్ చేయాలి. ఇప్పుడైతే ఒకటైతే కట్ చేస్తున్నాను అన్నమాట. కటింగ్ అయిపోయిన తర్వాత వెంటనే మిషన్ ఎక్కేసానండి. ఇప్పుడు టైం వచ్చేసి 8 కల్లా వంట అయిపోయింది. ఇంకా 8:30కి 9 అవుతుంది. 9 కల్లా మిషన్ పెట్టేశాను. ఇంకా 2 బ్లౌజులు, ఇది మెరూన్ కలర్ది కదా, ఫస్ట్ బ్లౌజ్ అయిపోయింది. ఇది సెకండ్ బ్లౌజ్ అన్నమాట. 12 అయ్యిందండి 2 బ్లౌజులు అయ్యేసరికి. బ్లౌజులు అయితే కుట్టేసిన తర్వాత ఇంకా మా చిన్నోడికి భోజనం పెట్టేసి నేను కూడా తినేసాము 12కి. ఆ తర్వాత ఇంకా చేతి పనులు చేయాలి. కరెంట్ అస్సలు లేదండి ఈరోజు. అందుకని చెప్పి బయటగా కూర్చుని గబ్బా చేతి పనులు కూడా చేసేసాను. వాళ్ళకైతే ఇచ్చేసాను సాయంత్రానికి. ఊరైతే వెళ్తున్నారని చెప్పేసి. ఇదేనండి వీడియో నచ్చితే ప్లీజ్ అండి, అందరూ వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, కమెంట్ చేయట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. మీరు ఇలా సపోర్ట్ చేస్తే నాకు ఇంకా వీడియోస్ పోస్ట్ చేయాలని ఇంట్రెస్ట్ అనేది వస్తుంది. బాగా పెడతాను. ప్లీజ్ అందరినీ సపోర్ట్ చేసినట్టే నన్ను కూడా సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.